హలో స్టూడెంట్స్, మన లాస్ట్ క్లాస్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్కి ఆ చాప్టర్కి మొత్తం సినాప్సిస్ మొత్తం కంప్లీట్ చేసాం మనం. సో ఈరోజు ఎక్సర్సైజ్ 1 స్టార్ట్ చేద్దాం ఫర్ ఎంసెట్ అండ్ జేఈ. ఎక్సర్సైజ్ 1. ఓకేనా? ఎక్సర్సైజ్ 1లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ 2, 3 ఆర్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ పి, ఇఫ్ 2, 3 ఆర్ ది coordinates of point P in the new system, the new coordinate system when the origin is shifted to when the origin is shifted to -3, 7, then the original coordinates of P are, then the original coordinates of P are. చాలా సింపుల్ క్వశ్చన్. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ వన్ -1, 10, 2, 5, -4, 5, -4, థర్డ్ -5, 4, ఫోర్త్ది -1, 5. ఇవి ఆప్షన్స్. ఏమి ఇచ్చాడు మనకి? చాలా ఈజీ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ 2, 3 ఆర్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ a point P in the new system when the origin is shifted to -3, 6. 2, 3 are the coordinates of point in the new system. న్యూ అంటే విత్ రెస్పెక్ట్ టు న్యూ సిస్టమ్ అనమాట. అంటే ఇవి ఏమవుతాయి? క్యాపిటల్ X, క్యాపిటల్ Y అవుతాయి. అంతేనా? సొల్యూషన్లో క్యాపిటల్ X, క్యాపిటల్ Y కదా. అంటే గివెన్ మనకి ఏమిచ్చాడు? గివెన్ క్యాపిటల్ X, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చాడు? 2, 3. అండ్ వెన్ దిస్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -3, 7. ఆరిజిన్ ఏది? 0, 0. అది ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అయింది? -3, 7. అంటే ఏంటి అర్థం ఏంటి? అండ్ H, K ఇచ్చినట్టు మనకి H, K మనకేమిచ్చాడు? -3, 7. దెన్ ది ఒరిజినల్ కోఆర్డినేట్స్. మనం ఆరిజిన్ షిఫ్ట్ చేస్తే మనకి ఈక్వేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి? స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ప్లస్ H, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ K. అప్పుడు స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? స్మాల్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X ఎంత మనకి ఇచ్చాడు? 2 ప్లస్ ఆఫ్ -3 K, H అంటే -3 కదా, -3 కామా Y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ఎంత ఇచ్చాడు మనకి? 3 ప్లస్ 7. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -1 కామా Y ఈజ్ ఈక్వల్ టు 10. Therefore original coordinates of P is equal to -1, 10. సో -1, 10 ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మనకు సింపుల్గా చేయొచ్చు. ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 వచ్చేసి, ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ 4, 5. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ P, coordinates of the point అని ఇచ్చాడు. coordinates of the point
4, 5 in the new system, in the new system in the new system, the coordinates of the point 4, 5 in the new system when its origin is shifted to, when its origin is shifted to 3, 7 r 3, 7 r. దీంట్లో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి? ఫస్ట్ 1, 2, సెకండ్ ఆప్షన్ వచ్చేసి -1, 2, థర్డ్ ఆప్షన్ వచ్చేసి -1, -2, ఫోర్త్ ఆప్షను 1, -2 ఇవి క్వశ్చన్. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్స్ అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ 4, 5 ఇన్ ది న్యూ సిస్టమ్ వెన్ ఇట్స్ ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు 3, 7. ఆరిజిన్ 3, 7కి షిఫ్ట్ చేస్తే దీని యొక్క కోఆర్డినేట్స్ అంటే పాయింట్ 4, 5 యొక్క కోఆర్డినేట్స్ ఇన్ ది న్యూ సిస్టమ్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇచ్చాడు అన్నమాట. ఓల్డ్ కోఆర్డినేట్స్ ఇచ్చాడు అండ్ షిఫ్టెడ్ ఆరిజిన్ ఇచ్చాడు. అయితే మనకి ఏం కావాలి? క్యాపిటల్ X, క్యాపిటల్ Y న్యూ కోఆర్డినేట్స్ కావాలి. న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ కావాలి. అర్థమవుతుందా? సొల్యూషన్లో గివెన్ ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ స్మాల్ x, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 4, 5 అండ్ ఆరిజిన్ అంటే h, k షిఫ్టెడ్ ఆరిజిన్ h, k ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు మనకి? 3, 7 ఇచ్చాడు. అదే ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? క్యాపిటల్ X, క్యాపిటల్ Y. క్యాపిటల్ X, క్యాపిటల్ Yకి మనకి ఫార్మ్ అంటే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు స్మాల్ x మైనస్ h, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు స్మాల్ y మైనస్ k. అంటే క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు x ఎంత మనకి? 4 మైనస్ 3, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు y అంతా 5 మైనస్ 7. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. క్యాపిటల్ X ఈజ్ ఈక్వల్ టు 1, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు ఎంత? -2. దేర్ ఫోర్ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఇన్ న్యూ సిస్టమ్ ఆఫ్ ది పాయింట్ 4, 5 ఇన్ ది న్యూ సిస్టమ్. ఇదంతా యాక్చువల్గా రాయక్కర్లేదు కానీ న్యూ సిస్టమ్ ఏంటవి? క్యాపిటల్ X, క్యాపిటల్ Y ఈజ్ ఈక్వల్ టు 1, -2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ఏ ఆప్షన్? ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఇది ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇది సెకండ్ క్వశ్చన్. ఇవి చాలా చాలా సింపుల్ క్వశ్చన్సే. ఫార్ములా యూజ్ చేయడమే. ఫార్ములాస్ మనం చాలా చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఓకేనా? సో థర్డ్ క్వశ్చన్ వెన్ ది ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ఎ పాయింట్, when the origin is shifted to a point P, then the point P, then the point 2, 0, then the point 2, 0 is shifted to transform to ట్రాన్స్ఫార్మ్ టు 0, 4. 0, 4కి ట్రాన్స్ఫర్ అయింది. దెన్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ పిఆర్, దెన్ ది
కోఆర్డినేట్స్ ఆఫ్ పి ఆర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ది 2, -4, 2, -4, -2, -4, -2, -4, థర్డ్ వన్ -2, -4, ఫోర్త్ వన్ వచ్చేసి 2, 4, 2, 4. ఇవి ఆప్షన్స్. సొల్యూషన్ ఏం చేద్దాం, క్వశ్చన్ చదవండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటి, వెన్ ది ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ఏ పాయింట్ పి. ఆరిజిన్ షిఫ్ట్ అయింది, ఇక్కడ ఆరిజిన్ షిఫ్ట్ అయింది 0, 0 నుంచి సమ్ పాయింట్ పీకి. అయితే దెన్ ది పాయింట్ 2, 0 ఈజ్ ట్రాన్స్ఫర్ టు 0, 4. అంటే ఒరిజినల్ సిస్టంలో పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి, x, 2, 0. అంటే గివెన్ ఏమి ఇచ్చాడు మనకి, గివెన్ ఏమి ఇచ్చినట్టు, ఓల్డ్ కోఆర్డినేట్స్ ఆఫ్ సమ్ పాయింట్ అండ్ న్యూ కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్. ఈ పాయింట్ సమ్ పాయింట్ ఏదైతే ఉందో ఓల్డ్ సిస్టంలో ఆ పాయింట్ ఇక్కడికి ఇది ట్రాన్స్ఫర్ అయింది. అంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై ఇచ్చాడు మనకి, అండ్ క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై ఇచ్చాడు 0, 4. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, షిఫ్టెడ్ ఆరిజిన్ అడుగుతున్నాడు. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం, h, k ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సింపుల్ కదా, ఇది కూడా చాలా సింపుల్. ఇది క్వశ్చన్ కూడా ఏ విధంగా సింపుల్, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వీ నో దట్ అని రాసుకోండి. అవన్నీ నేను రాయట్లేదు, ఆబ్జెక్టివ్కి అవసరం లేదు. వీ నో దట్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే, క్యాపిటల్ వై ప్లస్ కే. మనకి హెచ్, కే కావాలి కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దిస్ ఎంప్లాయిస్ స్మాల్ హెచ్ మైనస్ క్యాపిటల్ ఎక్స్, కే ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై మైనస్ వై క్యాపిటల్ వై. క్యాపిటల్ వై ప్లస్ కే, క్యాపిటల్ వై, కే ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై. అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, స్మాల్ హెచ్ ఎంత ఇచ్చాడు మనకి 2 మైనస్ వై ఎంత ఇచ్చాడు, క్యాపిటల్ ఎక్స్ ఎంత ఇచ్చాడు 0, కే ఈజ్ ఈక్వల్ టు స్మాల్ వై ఎంత ఇచ్చాడు మనకి, స్మాల్ వై 0 మైనస్ క్యాపిటల్ వై ఎంత ఇచ్చాడు మనకి 4. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2, కే ఈజ్ ఈక్వల్ టు -4. దేర్ ఫోర్ required coordinates of P, required coordinates of P h, k is equal to 2, -4. This is the answer. ఏంటిది ఇక్కడ దీంట్లో ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి, ఫస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇవన్నీ సింపుల్ క్వశ్చన్సే, మనకి ఈ ఈక్వేషన్స్ గుర్తుండాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ ద థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ది యాక్సిస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ టు ది పాయింట్, ఇఫ్ ది యాక్సిస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ టు ది పాయింట్. యాక్సిస్ని ట్రాన్స్లేట్ చేయడం అంటే అర్థం ఏంటి, ఆరిజిన్ షిఫ్ట్ చేయడం, ఓన్లీ ఆరిజిన్ మాత్రమే చేంజ్ అవుతుంది. టు ది పాయింట్ 5, -2 అంటే మనకి ఏమి ఇచ్చినట్టు, హెచ్, కే ఇచ్చినట్టు. దెన్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఫార్మ్ ఆఫ్ transformed form of the equation. Transformed form of the equation xy plus 2gx minus 5y minus 11 is equal to 0. ఓకేనా, దీంట్లో మనకి ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్ బై ట్రాన్స్ఫార్మ్ అయిందంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, న్యూ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వైలోనే ఉంటుంది. క్యాపిటల్ వై క్యాపిటల్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, థర్డ్ది క్యాపిటల్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 1, ఫోర్త్ వన్ ఎక్స్ వై స్క్వేర్
ఈజ్ ఈక్వల్ టు 2, క్యాపిటల్ ఎక్స్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇవి 4 ఆప్షన్స్. ఇఫ్ ది యాక్సిస్ ఆర్ ట్రాన్స్లేటెడ్ టు ది పాయింట్, అంటే యాక్సిస్ని ట్రాన్స్లేట్ చేయడం అంటే ఏంటి, ఆరిజిన్ మాత్రం షిఫ్ట్ చేసాం, ఆరిజిన్ చేంజ్ అయింది ఎక్కడికి, టు ది పాయింట్ 5, -2. ఒరిజినల్ ఆరిజిన్ అయితే 0, 0, దాన్ని ఎక్కడికి షిఫ్ట్ చేసాం, 5, -2 అంటే h, k ఇచ్చాడు. దెన్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ యొక్క ట్రాన్స్ఫార్మ్డ్ ఫార్మ్ కావాలి. ఓకేనా. సొల్యూషన్, ఈ ఈక్వేషన్ కూడా గుర్తుపెట్టుకుంటే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. గివెన్ ఈక్వేషన్, ఓల్డ్ ఈక్వేషన్ లేదంటే ఒరిజినల్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ ఏంటిది, xy ప్లస్ 2x ప్లస్ 2x మైనస్ 5y. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, xy ప్లస్ 2x మైనస్ 5y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి 2x మైనస్ 5y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఇచ్చాడు అంతేనా. అండ్ h, k ఈజ్ ఈక్వల్ టు 5, -2. రైటా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, కంపేర్ విత్ 2h. ఓకే, కంపేర్ విత్ అవసరం లేదు. కంపేర్ విత్ 2hxy ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్తో కంపేర్ చేయండి. దీన్ని కూడా నేను ఆల్రెడీ చెప్పాను, సినాప్సిస్ చెప్పాను. ఈ ఈక్వేషన్ని ట్రాన్స్లేట్ చేస్తే, సమ్ పాయింట్కి ట్రాన్స్లేట్ చేస్తే అది ట్రాన్స్ఫర్ అయ్యే ఈక్వేషన్ ఫామ్, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కూడా నేను చెప్పాను, దాని గురించి ఇప్పుడు తెచ్చుకుంది. దీన్ని కంపేర్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 2h ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ xy కోసెంట్ ఇక్కడ 2h, ఇక్కడ ఎంత ఉంది 1. దిస్ ఎంప్లాయిస్ h ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/2. అండ్ 2g ఈజ్ ఈక్వల్ టు x కోసెంట్ 2 ఉంది, ఇక్కడ x కోసెంట్ 2g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి 2. అప్పుడు g ఈజ్ ఈక్వల్ టు ఎంత, g ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. అలాగే 2f ఈజ్ ఈక్వల్ టు -5. దిస్ ఎంప్లాయిస్ f ఈజ్ ఈక్వల్ టు ఎంత -5/2. అండ్ c ఈజ్ ఈక్వల్ టు -1. ఈ వాల్యూస్ ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం మనం, ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ ట్రాన్స్లేట్ చేసిన తర్వాత మనకు వచ్చే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏంటి, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వెన్ ట్రాన్స్లేట్ ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ మనం ఎలిమినేట్ చేస్తే ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇది అది గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. 2h² క్యాపిటల్ X క్యాపిటల్ Y మైనస్ 2gf ప్లస్ ch ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఈక్వేషన్ ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్లేట్ చేస్తే. ట్రాన్స్లేట్ చేయాలంటే దీన్ని ఏం చేస్తాం మనం, ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని రిమూవ్ చేస్తాం అన్నమాట. అదివంది ఇదంతా మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం, సినాప్సిస్లో గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పాను. ఇప్పుడు చూడండి, ఈ వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ h² అంటే 1/2 హోల్ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ X క్యాపిటల్ Y మైనస్ 2 ఇంటూ g అంత 1, f ఎంత -5/2 ప్లస్ c అంత -11 ఇంటూ h 1/2. దీన్ని మొత్తం సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 1/4 xy మైనస్, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 5 ఇంటూ 1 5. తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ 1 ఇంటూ 1/2 1/2. ఈ 2 మళ్ళీ దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి xy/2 దిస్ ఎంప్లాయిస్ xy/2 ప్లస్ 5. దీని అంటే డైరెక్ట్గా ఎల్సిఎం చేసేయండి. దీనికి
దీనికి ఎల్సిఎం చేసేస్తే 10 - 1 అంటే 9/2. సారీ, ఇక్కడ -11 కదా, -11 ఇంటూ -11/2, -11/2. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 2 × 5 = 10. 10 - 11 అంటే -1/2. ఓకేనా. దిస్ ఎంప్లాయిస్ 2 LCM కదా, 2 LCM = 0 ఉంది ఇక్కడ, =0. అప్పుడు xy - 1 = 0. దిస్ ఎంప్లాయిస్ xy - 1, 2 ఇటువైపు అయితే 0 అయిపోతుంది. దిస్ ఎంప్లాయిస్ క్యాపిటల్ xy = 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్. అర్థమవుతుందా? మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏది గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఈక్వేషన్ మనం ట్రాన్స్లేట్ చేస్తే ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్, ఫార్మ్ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇది. ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకుంటే మనకు చాలా చాలా ఈజీ, సాల్వ్ చేయడం చాలా ఈజీ. లేకపోతే ఏం చేయాలి, మనం ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, స్మాల్ x = క్యాపిటల్ X + క్యాపిటల్ Y, ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకొని, అదివందా ఈ వాల్యూస్ని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసి, మొత్తం అన్ని సింప్లిఫై చేసి, అప్పుడు ఫైనల్గా ఆన్సర్ కూడా సేమ్ ఇదే వస్తుంది. బట్ ఏంటంటే ఈ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా టైం సేవ్ అవుతుంది. సో ఆ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో xy = 1. దీంట్లో మనకి ఇచ్చిన ఆప్షన్ ఏది? థర్డ్ ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఓకేనా. దిస్ ఈజ్ ద 4th క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్. దీంట్లోనే 5th క్వశ్చన్ ఏమంటాడు? when the axes are translated to the point, when the axes are translated to the point, when the axes are translated to the point 5, -2, 5, -2, then the transformed form, transformed form of the equation that if the transformed, sorry, ఇది రాంగ్ క్వశ్చన్. యాక్చువల్ క్వశ్చన్ ఇది కాదు. if the axes are translated to the point -2, -3, if the axes are translated to the point -2, -3, then the equation x² 3y² plus 4x plus 18y plus 3, 4x plus 18y plus 30 is equal to 0, plus 30 is equal to 0, transforms to దానికి ఆప్షన్స్ ఏంటి? ఫస్ట్ వన్ x² plus y² is equal to 4, capital X², capital Y² is equal to 4. Second one x² plus 3y², capital X² plus 3y² is equal to 1.
థర్డ్ది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. ఫోర్త్ వన్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సో సొల్యూషన్లో మనకి గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ given original equation x square plus 3y square plus 4x plus 18y plus 30 is equal to 0 and h comma k is equal to minus 2 comma 3. ఇవి మనకి ఇచ్చినటువంటి ఒరిజినల్ ఈక్వేషన్. అంటే దీన్ని ఏం చేద్దాం, కంపేర్, దీనికి కూడా మనం ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ట్రాన్స్లేట్ చేస్తే కంపేరింగ్ విత్ దీన్ని ఏం చేస్తాం, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ ఏఎక్స్ స్క్వేర్ బీవై స్క్వేర్ 2gx 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీంతో కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే ఇక్కడ ఏమో చూడండి, ఏ వాల్యూ ఎంత, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోషన్ ఏ, ఇక్కడ ఎంత 1, బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 3, అలాగే 2g ఈజ్ ఈక్వల్ టు 4 అంటే g ఈజ్ ఈక్వల్ టు ఎంత 2, కామా 2f ఈజ్ ఈక్వల్ టు 18. దిస్ ఇంప్లైస్ f ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 అండ్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత 30. ఈ వాల్యూస్ అన్నీ మనం కంపేర్ చేసి ఫైండ్ అవుట్ చేసాం. ఎందుకు ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడు ఈ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే అదే సమ్ పాయింట్కి మనం ట్రాన్స్లేట్ చేసాం అనుకోండి, ట్రాన్స్లేట్ చేస్తే ఆ ఈక్వేషన్ ఏ విధంగా చేంజ్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంటుందో కూడా నేను చెప్పాను. ఏ ఫామ్లో ఉంటుంది, ఏఎక్స్ స్క్వేర్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ క్యాపిటల్ బీవై స్క్వేర్ ప్లస్ మైనస్ జీ స్క్వేర్ బై ఏ ప్లస్ మైనస్ ఎఫ్ స్క్వేర్ బై ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ఫామ్లోకి ఇది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అర్థమైందా? ఇదేమవుతుంది, ఏ బదులుగా ఎంత, ఏ వాల్యూ అంత 1, సో 1 ఇంటూ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి అంటే 3 ఇంటూ క్యాపిటల్ వై స్క్వేర్ ప్లస్ మైనస్ జీ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బై 1 ప్లస్ మైనస్ 9 ఎఫ్ అంటే 9 స్క్వేర్ బై బి అంటే 3 ప్లస్ సి అంటే 30 కదా, ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేమవుతుంది, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ 3y స్క్వేర్ నాట్, ఇది ఇంటూ నాట్ ఎక్స్ ఇంటూ 3y స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుంది -4 మైనస్ 81/3 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుంది, ఇది 27 టైమ్స్ -27 ప్లస్ 30 అంటే ప్లస్ 30 ప్లస్ 3 -4 ఎంత -1, కాబట్టి ఇదేమవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 క్యాపిటల్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇది అంతా క్వశ్చన్ నెంబర్ 5. ఆప్షన్ ఏంటి, మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూసుకోవాలిగా మనం. మనకేమొచ్చింది, క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 క్యాపిటల్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి, ఇఫ్ ది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వ్, ఇఫ్ ది transformed
equation of a curve, transformed equation of a curve when the origin is translated to, when the origin is translated to, when the origin is translated to 1 comma 1 is 1 comma 1 is capital X square capital Y square minus 2 capital X minus Y plus 2 is equal to 0, then the original equation of the curve is, then the original equation of the curve is, the transformed equation of a curve when the origin is translated to 1 comma 1 కి ట్రాన్స్లేట్ చేస్తే మనకి ట్రాన్స్లేటెడ్ ఈక్వేషన్ ఇచ్చాడు, మనకి అంటే న్యూ ఈక్వేషన్ ఇచ్చాడు, దెన్ ది ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్. సొల్యూషన్లో మనకి ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకి, 6ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ స్క్వేర్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3y, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఫోర్త్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి ఆప్షన్స్. ఓకే, సొల్యూషన్ ఏం చూద్దాం. ఇఫ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ వెన్ ది ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి. ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఇది న్యూ ఈక్వేషన్ అనమాట. గివెన్ న్యూ ఈక్వేషన్ ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో గివెన్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ h comma k is equal to 1 comma 1 ఇచ్చు. ఓకేనా. We know that capital X is equal to x plus h. ఇప్పుడు స్మాల్ x is equal to ఏమవుతుంది, capital X minus h, కామా capital Y is equal to y plus k. అంటే స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, దిస్ ఎంప్లాయిస్ స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యాపిటల్ Y మైనస్ k. దిస్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ X మైనస్ 1 కామా y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y మైనస్ 1. ఇది 2 అనుకోండి, ఇది 3 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సబ్స్టిట్యూట్ 2 and 3, సబ్స్టిట్యూట్ 2 and 3 in equation number 1. ఈక్వేషన్ నెంబర్ 1 పెడితే ఈక్వేషన్ 1 ఏంటి, ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్మాల్ ఇది స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ we know that small x is equal to capital X plus h, small y is equal to capital Y plus k. This implies capital X is equal to x minus h. This implies
క్యాపిటల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1. హెచ్ వాల్యూ మనకు 1 ఇచ్చాడు కదా, కామా క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ కే. దిస్ ఎంప్లాయిస్ క్యాపిటల్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత, వై మైనస్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి, ఇది 3 అనుకోండి, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. సబ్స్టిట్యూట్ 2 and 3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ ఎంత మనకి స్మాల్ ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై అంతా స్మాల్ వై మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ స్మాల్ ఎక్స్ మైనస్ 1 వై స్మాల్ వై మైనస్ 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2x వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ప్లస్ 2x మైనస్ 2 మైనస్ y ప్లస్ 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఎక్స్ టైమ్స్ మైనస్ 2x ప్లస్ 2 రెండు క్యాన్సిల్ అండ్ y టైమ్స్ మైనస్ 2y మైనస్ y అంతా మైనస్ 3y 1 కాన్స్టెంట్స్ 1 అండ్ 3 4 to 5 మైనస్ 2 ఎంత ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఆప్షన్స్లో ఏముందో చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 3, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 3. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇది సిక్స్త్ క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి, ఇన్ ఆర్డర్ టు మేక్ ది ఫస్ట్ డిగ్రీ టర్మ్స్, in order to make the first degree terms missing in the equation, first degree terms missing in the equation 2x square plus 7y square, 2x square 7y square plus 8x minus 14y plus 15 is equal to 0. Missing, in order to make the first degree terms missing in the equation అంటే అర్థం ఏంటి, ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ అని దీంట్లోంచి ఎలిమినేట్ చేయడం అంటే ఏంటి, ట్రాన్స్లేషన్. ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలంటే మనం ఏమి యూజ్ చేయాలని చెప్పాను, సినాప్సిస్లో చెప్పాను. ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలంటే మనం ట్రాన్స్లేషన్ యూజ్ చేస్తాం. అండ్ XY టర్మ్ ఉంది కదా, XY టర్మ్ను మనం ఎలిమినేట్ చేయాలంటే ఏం చేస్తాం, రొటేషన్ యూజ్ చేస్తామని చెప్పి క్లియర్గా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని మిస్ చేస్తాం, దీంట్లో మిస్ చేస్తే, ఈ ఈక్వేషన్లో మిస్ చేయడం అంటే ఏంటి, ఎలిమినేట్ చేస్తే. The origin should be shifted to the point. The origin is to be shifted to the point. ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోండి, ఇది దీన్ని ఓకే. మనకి సొల్యూషన్స్ ఏంటి, ఫస్ట్ సొల్యూషన్ ఏంటి 1, -2. సెవెంత్ క్వశ్చన్గా 1, -2. సెకండ్ -2, -1. థర్డ్ది 2, 1. ఫోర్త్ది -2, 1. ఇవి 4 ఆప్షన్స్. సో సొల్యూషన్లో ఇప్పుడు చూడండి, ఇన్ ఆర్డర్ టు మేక్ ద ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ మిస్సింగ్ అంటే ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఈ ఈక్వేషన్ నుంచి ఎలిమినేట్ చేస్తే ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది. దీని గురించి మనం డిస్కస్ చేసాం. గివెన్ ఈక్వేషన్ ఇచ్చాడు మనకి, గివెన్
equation 2x square 7y square plus 8x minus 14y plus 15 is equal to 0. Comparing with, ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. కంపేరింగ్ విత్ ax square plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. దీంతో మనం కంపేర్ చేసామనుకోండి, a is equal to ఎంత అవుతుంది, ఇక్కడ 2, x square కోషంట్ a, ఇక్కడంతా 2, కాబట్టి a is equal to 2, y square కోషంట్ b is equal to 7 and 2g is equal to x కోషంట్ 2g కదా 8. This implies g is equal to 4 and 2f is equal to minus 14. This implies f is equal to ఎంత minus 7 కామా c is equal to ఎంత 15. ఓకేనా, కంపేర్ చేసాం, ఏబీసీ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడు దీన్ని ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని మిస్ చేయడం అంటే నథింగ్ బట్ అంటే ట్రాన్స్లేట్ చేయడం వల్ల ఏమవుతుంది, షిఫ్టింగ్ ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది. ఆరిజిన్ షిఫ్ట్ అవ్వడం వల్ల ఏ పాయింట్కి ఇప్పుడు ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది అనేది, షిఫ్టెడ్ ఆరిజిన్ కూడా మనం చెప్పుకున్నాం. దీనికి ఏం చెప్పాను, మైనస్ జీ బై ఏ, వీ నో దట్ ఫార్ములాలో గుర్తుపెట్టుకోవడం చెప్పాను. వీ నో దట్ షిఫ్టెడ్ ఆరిజిన్ origin is minus g by a minus f by b. డైరెక్ట్గా మనం ఈజ్ ఈక్వల్ టు అని రాసుకోండి, ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే అనుకోండి. ఓకే, మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై బి, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. మైనస్ జీ అంటే ఎంత, జీ ఎంత వచ్చింది మనకి, జీ 4 అంటే మైనస్ 4 బై ఏ అంటే ఎంత 2, మైనస్ ఎఫ్ బై బి, ఎఫ్ ఎంత వచ్చింది మైనస్ 7 అంటే మైనస్ ఆఫ్ మైనస్ 7 బై బి అంత 7. దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎన్నిసార్లు 2 టైమ్స్ కాబట్టి మైనస్ 2, మైనస్ ఆఫ్ మైనస్ 7 అంటే ప్లస్ 7, 7 క్యాన్సిల్ అయిపోతే 1, కాబట్టి ఇది హెచ్ కామా కే. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 2 కామా మైనస్ 1 ఈజ్ ద మైనస్ 2 కామా 1 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ 7 కదా. ఫోర్త్ ఆప్షన్ ద కరెక్ట్ ఆన్సర్. ఇఫ్ యూ కెన్ సీ, మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఈజీగా ఉంటాయి. ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే కాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉంటుంది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లేదంటే మనం ఏం చేయాలి, ట్రాన్స్లేట్ చేయాలి. దీన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, అవన్నీ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేయాలి. వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి అన్నీ సింప్లిఫై చేసి ఈక్వేషన్ ఫామ్లో లేదంటే ఈక్వేషన్ ఫామ్లో తీసుకురావాలి. ఈక్వేషన్ ఫామ్లో తీసుకొచ్చి అప్పుడు హెచ్ కామా కే వాల్యూలు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అదంతా పెద్ద ప్రాసెస్, బట్ ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఈజీగా. మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై బి ఏది ఈ ఫార్మాట్లో ఉంటే, ఈ ఫామ్లో ఉంటే దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే బై షిఫ్టింగ్ ది ఆరిజిన్ ట్రాన్స్లేట్ చేస్తే షిఫ్టెడ్ ఆరిజిన్ ఏమవుతుంది, మైనస్ జీ బై ఏ మైనస్ ఎఫ్ బై బి. దీని గురించి చాలా చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోవాలి. మైనస్ 2 కామా 1 ఈజ్ ద ఆన్సర్. ఇది 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th, ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ షుడ్ బి షిఫ్టెడ్. ద పాయింట్ టు విచ్ origin is to be shifted in order to remove x and y terms, in order to remove x and y terms. ఎక్స్ అండ్ వై టర్మ్స్ అంటే నథింగ్ బట్ ఏంటి, ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేసాడు, టర్మ్స్ ఇన్ ది ఈక్వేషన్. ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని ఎలిమినేట్ చేయడం అంటే అర్థం ఏంటి, రిమూవ్ చేయడం అన్నా ఎలిమినేట్ చేయడం అన్నా ఒకటే.
అర్థం ఏంటి, ట్రాన్స్లేషన్ యూజ్ చేశాడు. ట్రాన్స్లేషన్ యూజ్ చేస్తే ఏమవుతుంది, ఆరిజిన్ షిఫ్ట్ అవుతుంది. సో ద పాయింట్ టు విచ్ ద ఆరిజిన్ టు బీ షిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ ఎక్స్ అండ్ వై టర్మ్స్ ఇన్ ది ఈక్వేషన్ 14x square minus 4xy plus 11y square minus 36x plus 48y plus 41 is equal to 0 is okay. ఆప్షన్స్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ 1 -2, సెకండ్ ఆప్షన్ -2, 1, థర్డ్ది -1, 2, ఫోర్త్ది 2, -1. The point to which the origin is to be shifted in order to remove x and y terms in the equation. xy terms మనం x and y terms నథింగ్ బట్ ఏంటి, ఫస్ట్ డిగ్రీ టర్మ్స్ని మనం ఎలిమినేట్ చేస్తే అండ్ రిమూవ్ చేస్తే ఈ ఈక్వేషన్లో మనకు ఆరిజిన్ ఎక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఓకేనా, అది కదా క్వశ్చన్. సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్ ఏంటి, గివెన్ ఈక్వేషన్ 14x square minus 4xy plus 11y square minus 36x plus 48y plus 4 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకో. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, కంపేర్ చేయండి. కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. దీన్ని కంపేర్ చేస్తే ఏమవుతుంది, a ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు 14, b అంటే y కోషెంట్ ఎంత, ఇక్కడ 11, 2h అంటే xy కోషెంట్, 2h ఈజ్ ఈక్వల్ టు ఎంత, -4. దిస్ ఎంప్లాయిస్ h ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, -2, కామా 2g ఎంత, 2g ఈజ్ ఈక్వల్ టు x కోషెంట్ కదా, 2g x కోషెంట్ ఇదంతా -36. దిస్ ఎంప్లాయిస్ g ఈజ్ ఈక్వల్ టు ఎంత, -18 అండ్ 2f ఈజ్ ఈక్వల్ టు ఎంత, 2fని కంపేర్ టు 48. దిస్ ఎంప్లాయిస్ f ఈజ్ ఈక్వల్ టు ఎంత, 24 అండ్ c ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. ఈ ఈక్వేషన్ కరెక్ట్ అయినా మనం వేసింది 14x square minus 4xy plus 11y square minus 36x plus 48y plus నాకు తెలుసు ఇది తప్పు చేస్తాను 41, ఇది 41 ఓకే. మన క్వశ్చన్లో కూడా రాసుకునేది 41 నాట్ 4, 41 ఓకే. ఇప్పుడు మనకి షిఫ్టెడ్ ఆరిజిన్ మనం ఫార్ములా కూడా చెప్పుకున్నాం. దీన్ని కంపేర్ ax square 2hxy by square 2gx plus 2fy plus cy దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే సమ్ ఆరిజిన్కి షిఫ్ట్ చేస్తే సమ్ పాయింట్కి షిఫ్ట్ చేస్తే ఆరిజిన్ అంటే ట్రాన్స్లేట్ చేస్తే ఆరిజిన్ ఏ పాయింట్కి షిఫ్ట్ అవుతుంది అన్నది వీ నో దట్ షిఫ్టెడ్ ఆరిజిన్ h, k ఈజ్ ఈక్వల్ టు hf మైనస్ bg. ఇది కూడా గుర్తుపెట్టుకోమను, ab మైనస్ h స్క్వేర్ కామా gh మైనస్ af బై ab మైనస్ h స్క్వేర్. ఈ పాయింట్కి ఇది షిఫ్ట్ అవుతుంది. డైరెక్ట్గా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయొచ్చు. ఏ విధంగా చూడండి, హెచ్ ఎంత, -2 ఇంటూ f 24 మైనస్ బీజీ, బి అంతా 11, జీ అంతా జీ -30 -18,
హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్. ఏబీ అంటే ఏ అంటే 14 ఇంటూ 11 ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్, హెచ్ -2 అంటే -2 హోల్ స్క్వేర్, కామా జీహెచ్, జీ అంటే -18, హెచ్ అంటే -2 మైనస్ ఏఎఫ్, ఏఎఫ్ అంటే 14 ఇంటూ ఎఫ్ 24 బై ఏబి అంటే 14 ఇంటూ 11 మైనస్ హెచ్ స్క్వేర్ -2 హోల్ స్క్వేర్. ఇది పాయింట్. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేయండి. ఇది ఎంత అవుతుంది? -48. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 18 జార్ 11 18 జార్ ఎంత అవుతుంది? 180 198 బై ఇది ఎంత? 140 154 -4 కామా ఇక్కడ కూడా సేమ్గా 154 -4. ఇది ఎంత అవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 36 మైనస్ ఇది ఎంత అవుతుంది? 240 96 336 ఇది ఎంత అవుతుంది? 198 మైనస్ 48 ఎంత? 150 బై 150 కామ ఇది ఎంత అవుతుంది? 36 మైనస్ 336 అంటే -300 బై 150 1 టైం ఎన్నిసార్లు? 2 టైమ్స్. సో పాయింట్ ఏంటి? 1, -2. దిస్ ఈజ్ ద ఆన్సర్. 1, -2 ఈజ్ ద ఆన్సర్. దీంట్లో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. 1, -2. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది క్వశ్చన్ నెంబర్ ఎంత? 8ఏనా? క్వశ్చన్ నెంబర్ 8. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఈ ఫార్ములా గుర్తు లేకపోతే ఏం చేయాలి మనం? పార్షల్ డిఫరెన్షియేషన్ మనం చెప్పుకున్నాం. డెల్ ఎక్స్ బై డెల్ పార్షల్ డిఫరెన్షియేట్ చేసి 2 ఈక్వేషన్లు వస్తాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లోను వైలోను 2 ఈక్వేషన్స్ వస్తాయి. 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే XY వాల్యూస్ కూడా మనకు వస్తాయి. ఆ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, మీరు కావాలంటే చేసుకోండి. మెథడ్ 2 మనం చేయొచ్చు. మెథడ్ 2 ఏ విధంగా చేయొచ్చు? మెథడ్ 2లో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? లెట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 14x² - 14x². మీరు ఆ ఫార్ములా గుర్తుపెట్టుకుంటేనే చాలా బెటర్. -4xy ప్లస్ 11y² -36x ప్లస్ 48y ప్లస్ 41 ఈజ్ ఈక్వల్ టు 0. అసలు ఈ ఈక్వేషన్, ఈ పాయింట్ మనకి ఏ విధంగా వచ్చింది? సినాప్సిస్లో నేను చెప్పాను చూడండి. హెచ్ఎఫ్ మైనస్ బీజీ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్, జీహెచ్ మైనస్ ఏఎఫ్ బై ఏబీ మైనస్ హెచ్ స్క్వేర్. అసలు ఈ పాయింట్ ఎలా వచ్చిందని ప్రూవ్ చేసినప్పుడు ఏం చెప్పాను నేను? ఈ ఈక్వేషన్, జనరల్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని పార్షల్ డిఫరెన్షియేషన్ చేసాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకసారి, విత్ రెస్పెక్ట్ టు వై ఒకసారి చేసాం. 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఈ పాయింట్ వచ్చింది. ఇన్ ది సేమ్ వే సెకండ్ మెథడ్ అంటే కొత్తదేం కాదు. అదేవిధంగా ఏంటంటే ఇచ్చిన ఈ ఈక్వేషన్ మనం పార్షల్ డిఫరెన్షియేషన్ చేసామనుకోండి. పార్షల్ డిఫరెన్షియేషన్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకసారి, విత్ రెస్పెక్ట్ టు వై ఒకసారి చేస్తే 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఎక్స్ వైలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి XY వాల్యూస్ వస్తాయి. అంతే, సింపుల్. ఓకేనా? సో అదే మనం చేస్తున్నాం ఇప్పుడు. అంతే, ఇదేం కొత్తదేం కాదు. ఆల్రెడీ నేను సినాప్సిస్లో ఆ ప్రూవ్ చేసి కూడా చూపించాను. సో డెల్ ఎస్ బై డెల్ ఎక్స్ పార్షల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ మాత్రమే వేరియబుల్, మిగతా అన్ని కాన్స్టెంట్సే. కాబట్టి ఇదేమవుతుంది? x² డిఫరెన్షియేషన్ ఎంత? 2x. 2 × 14 ఎంత? 28x. డైరెక్ట్గా చేస్తున్నాను.
28x మైనస్ ఇక్కడ x ఒకటే కాన్స్టెంట్ ఇక్కడ కాబట్టి 4y ఇంటూ ఎక్స్కి డిఫరెన్షియేషన్ అంతా 1 ప్లస్ ఇదంతా కాన్స్టెంట్, ఇది మొత్తం 0 అయిపోతుంది, 0 మైనస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి 36 ఇంటూ 1 48, ఇది కాన్స్టెంటే, ఇది కాన్స్టెంటే 0. ఇది మనకి ఏమవుతుంది ఇప్పుడు 28x మైనస్ 4y మైనస్ 36, ఇది డెల్ ఎస్ బై డెల్ ఎక్స్. ఇప్పుడు ఏం చేద్దాం, డెల్ ఎస్ బై డెల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దీన్ని ఈక్వల్ టు 0 చేసాం అనుకోండి, 28x మైనస్ 4y మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో 4 క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఎన్నిసార్లు 7 టైమ్స్, 7x మైనస్ y, ఇది 9 టైమ్స్, 9 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే డెల్ ఎస్ బై డెల్ వై, డెల్ ఎస్ బై డెల్ వై అంటే ఈక్వేషన్ ఎస్ని మనం ఏం చేస్తాం, విత్ రెస్పెక్ట్ టు వై చేయాలి. ఇప్పుడు ఎంత అవుతుంది, ఇది మొత్తం ఎక్స్ వై మాత్రమే వేరియబుల్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు మిగతా కాన్స్టెంట్స్ అయిపోతాయి. కాబట్టి ఇది ఏమవుతుంది, ఇది మైనస్ ఇది 0 మైనస్ 4x ఇంటూ వైకి డిఫరెన్షియేషన్ 1 ప్లస్ వై స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2y, 2 ఇంటూ 11 అంతా 22 కాబట్టి 22y, 36 మొత్తం కాన్స్టెంట్ 0 ప్లస్ 0 ప్లస్ 48 ఇంటూ వైకి డిఫరెన్షియేషన్ 1, ఇది 0. ఇదేమవుతుంది ఇప్పుడు మైనస్ 4x ప్లస్ 22y ప్లస్ 48 డెల్ ఎస్ బై డెల్ వై. దీన్ని ఈక్వల్ టు 0 చేయండి, డెల్ ఎస్ బై డెల్ వై ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే దిస్ ఎంప్లాయిస్, దీంట్లో మైనస్ కామన్ తీసేయచ్చు, మైనస్ కామన్ తీస్తే 4x ఈజ్ ఈక్వల్ టు 0, ఫస్ట్ మైనస్ 4x ప్లస్ 22y ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు 0. 2 క్యాన్సిల్ అవుతుందిగా, 2 క్యాన్సిల్ అవుతుంది, -2 క్యాన్సిల్ చేశాను, -2 క్యాన్సిల్ చేస్తే 2x మైనస్ 11y మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు సాల్వింగ్ 1 అంటూ YCXY మెథడ్లో సాల్వ్ చేయండి. సాల్వింగ్ 1 అండ్ 2 ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ నెంబర్ 1 YCXY మెథడ్లో చేసుకోండి. 7x మైనస్ y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 1. 2x మైనస్ 11y మైనస్ 24 ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 2. y కోషన్స్ -1 -11 YCXYలో చేస్తే x y 1 -1 y కోషంట్ -1 -11 c -9 -24 x 7 2 మళ్ళీ y -1 -11. ఇదేమవుతుంది x బై క్రాస్ మల్టిపుల్ ఏం చేస్తాంగా, -1 ఇంటూ -24 ఎంత అవుతుంది 24, 11 ఇంటూ 9 -11 ఇంటూ -9 అంతా ప్లస్ 99 -99 ఈజ్ ఈక్వల్ టు y బై -18 ప్లస్ 24 ఇంటూ 7, 24 ఇంటూ 7 ఎంత అవుతుంది 140, 168 ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది 1 బై -77 ప్లస్ 2. ఇప్పుడు ఇదేమవుతుంది x బై -99 బై 24 మైనస్ 99 అంటే 75 -75 y బై ఇదేమవుతుంది 150 ఈజ్ ఈక్వల్ టు 1 బై -75. ఒకసారి దీన్ని తీసుకోండి, ఒకసారి దీన్ని తీసుకోండి. x బై -75 ఈజ్ ఈక్వల్ టు 1 బై -75. దిస్ ఎంప్లాయిస్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు -75 బై -75 ఎన్నిసార్లు 1 టైం, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ ఇప్పుడు ఈ రెండింటి తీసుకోండి, y బై 150 ఈజ్ ఈక్వల్ టు 1 బై -75 అంటే y ఈజ్ ఈక్వల్ టు అంతా 150 బై -75.
ఎన్నిసార్లు 2 టైమ్స్ మైనస్ ఇక్కడ ఉంది కదా y ఈజ్ ఈక్వల్ టు -2 అంటే దేర్ ఫోర్ x, y నథింగ్ బట్ ఆరిజిన్ అనమాట ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 1, -2. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా సేమ్ ప్రాసెస్ సేమ్ ఒకటే, అది ఇది ఒకటే. ఆ ఫామ్లో ఏ విధంగా ప్రూవ్ చేసామో అదేవిధంగా ఇచ్చిన ఈక్వేషన్ మనం పార్షల్ డిఫరెన్షియేషన్ చేసి ఈ విధంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ది షేక్ ఆఫ్ బెటర్ అండర్స్టాండింగ్ ఇది సెకండ్ మెథడ్ కూడా చెప్పడం జరిగింది. ఓకేనా, అర్థం చేసుకోవాలి. ఇవేంటంటే ఇటువంటి అర్థం చేసుకుంటే కాన్సెప్ట్ మీద మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ పెరిగిందంటే మ్యాథ్స్ విల్ బి వెరీ వెరీ ఈజీ. మీరు ఆ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోకపోతే, నేర్చుకోవడానికి ట్రై చేయకపోతే మ్యాథ్స్ విల్ మోర్ కాంప్లికేటెడ్. అర్థమవుతుందా? సో ఇది క్వశ్చన్ నెంబర్ 8.